ప్రతి పౌరుడు బాధ్యతగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. రూరల్ ప్రాంతాల్లో కనిపించిన ఓటరు ఉత్సాహం అర్బన్ ప్రాంతాల్లో కనిపించడం లేదన్నారు. పాలకులను ప్రశ్నించాలన్నా నిలదీయాలన్నా ఓటే ఆయుధమంటున్న మంత్రి కోమటిరెడ్డితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికలు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇక నల్గొండ డివిజన్ 34వ డివిజన్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొద్దిసేపటి క్రితం తన ఓటుకు వినియోగించుకున్నారు. సో ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఓటింగ్ ఎలా జరుగుతుంది, ఓటర్లకు ఏం చెప్తారు మీరు? ఓటింగ్ మంచిగా అయింది, ఇప్పుడే పికప్ అవుతున్నది. అర్బన్ ప్రాంతంలో కూడా మనకు హాలిడే డిక్లేర్ చేసిండ్రు. అందరు హాలిడే డిక్లేర్ చేయకుండా గ్రామాలకు వెళ్ళినా మీరు 3:34 వరకు వచ్చి 5 లోపల ఉంటే 8 వరకు కూడా అలౌ చేస్తారు. అర్బన్ ప్రాంతంలో 80% పైన దాటాలని నా బాధ. ఇప్పుడు కూడా 8 సార్లు నేను ఓటు వేసిన. అర్బన్ లో హైదరాబాద్ లో 30% పెరగదు, నల్గొండలో 60-50% పెరగదు, 70%. ఎందుకు మీరు ఓటు వేస్తలేరు? ఓటర్ ద్వారా నీకు ఇష్టం ఉన్న అభ్యర్థిని గెలిపించుకో, నీకు ఇష్టం ఉన్న పార్టీని గెలిపించుకో. కానీ నీ హక్కు రేపు పొద్దున నీకు సమస్యలు ఉంటే ప్రశ్నిస్తానికి ఒకరు కావాలి. నువ్వు పలానా వార్డులో ఓటు 30% పడ్డదంటే 70% మంది ఓటు వేయకుంటే ఆ ప్రజాప్రతినిధి కూడా అంటాడు, నువ్వు ఓటు వేయలేదు నీ వార్డులో నేను ఎందుకు చేస్తా అంటాడు. ఇది ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఆయుధం. ఈ ఆయుధాన్ని ఉపయోగించుకోండి, మీరు అందరూ ఓటు వేయండి. ఇవాళ నల్గొండ విషయానికి వస్తే 48 వార్డులతో మున్సిపల్ కార్పొరేషన్ మొట్టమొదటిసారి అయింది. పట్టుబట్టి చేసుకున్నా కేంద్రంకి వెళ్ళి రాష్ట్రంకి వెళ్ళి నిధులు తెచ్చి ఇప్పటికే 2,000 కోట్ల ఔటర్ రింగ్ రోడ్డు కానీ ఇవన్నీ నడుస్తున్నాయి. ఇవాళ 5 సార్లు 6 సార్లు గెలిపించిన నా ప్రజల రుణం తీసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నా. 45 మంది కౌన్సిలర్ గెలిచిన తర్వాత 45 వార్డు ఆఫీసులు పెట్టించుకుంటా. వాళ్ళందరూ కూడా నాకు ఇంటర్ లింక్ పెట్టుకుని వాళ్ళకి జూమ్ యాప్ లో మాట్లాడుకుంటూ వాళ్ళకు టైమింగ్స్ పెట్టి అక్కడ ఏ పేదవాడు వచ్చినా, ఏ పేదవాడి ఇంట్లో బాధలున్నా, ఏ పేదవాడు చదువుకోవాలన్నా నా పరంగా గవర్నమెంట్ పరంగా లోన్లు ఇప్పించే పరంగా ఇవన్నీ చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు 24/7 వాటర్ వచ్చే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ హైదరాబాద్ తర్వాత ఎల్ఎన్టీ కంపెనీతో చేసిన ఏకైక సిటీ నల్గొండ. ఇప్పటికీ వరంగల్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. నువ్వు అర్థం చేసుకో, వాట్ ఈస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి 22 ఏళ్ల కింద చేసిన. మీరు వచ్చే 1.5 years లో చూస్తారు నల్గొండని మోడల్ నల్గొండని చేయబోతున్నా. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు గెలిచే అవకాశం? మినిమం 100, మాక్సిమం 110 అంతే. మొత్తంగా నల్గొండ స్మార్ట్ సిటీగా చేస్తానని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఓటర్లందరూ కూడా అర్బన్ ప్రాంతాల్లో తన ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ఆయన సూచిస్తూ ఓటర్లందరూ కూడా మున్సిపాలిటీలు కాబట్టి కూడా అర్బన్ ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ జనార్దన్ కలిసి రాము మహనీస్ నల్గొండ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందడి మొదలైంది. ఒక కార్పొరేషన్ సహా 10 మున్సిపాలిటీల్లో ఓటర్లు ఉదయం నుంచి బారు